డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ప్రభుత్వానికి ఎలాగూ ఇండ్లు కట్టించే తెలివిలేదు. పేదలకు గూడు కల్పించాలన్న సోయి అంత ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని అయినా కొనసాగిస్తున్నారా అంటే అది లేదు. చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలకుడు పెరిసి పేదోడికి నిలువ నీడ కూడా కరువైంది. కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించింది. ఏకంగా కాలనీలే నిర్మించింది. హైదరాబాద్ చుట్టూ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది కేసీఆర్ సర్కార్. అటు జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ఇండ్లు కట్టించి పేదలతో గృహ ప్రవేశాలు చేయించింది. బీఆర్ఎస్ సర్కారు దిగిపోయే నాటికి ఇంకా చాలా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మరి వాటిని పూర్తి చేస్తే పేదోడికి ఇంత జాగ దొరుకుతుంది కదా. పోనీ కట్టించి రెడీగా ఉన్న ఇండ్లైనా పేదలకు ఇస్తే తలదాచుకోవడానికి గూడు లభిస్తుంది కదా. కానీ అంత మంచి మనసు ఈ సర్కారుకు లేదు. ఎక్కడ ఆ ఇండ్లను పూర్తి చేస్తే క్రెడిట్ గత ప్రభుత్వానికి వెళ్తుందోనని రేవంత్ సర్కారుకు భయం. అందుకే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పక్కన పడేసింది ప్రభుత్వం. దాంతో నిర్మాణ దశలో ఉన్నవి, పూర్తయినవి ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. అంతేకాదు అలాంటి ఇండ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తలపెట్టింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆ పనులను పూర్తి చేయలేదు. ఆ ఇండ్లను నిరుపయోగంగా వదిలేశారు. దాంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదంతా గమనించిన కొందరు పేదవాళ్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఇండ్లను బాగు చేసుకున్నారు. ఒక్కొక్కరు 50,000 రూపాయల దాకా ఖర్చు చేసి కలర్లు వేయించుకున్నారు, తలుపులు అమర్చుకున్నారు. సుమారు 20 పేద కుటుంబాలు ఇప్పుడు ఆ ఇండ్లలో ఉంటున్నాయి. అయితే ఇదే సమయంలో మర్రిపెల్లిగూడెం గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తే నిజమైన లబ్ధిదారులకు దక్కేవి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇండ్లలో ఉంటున్న పేదవాళ్లను ఖాళీ చేయాలని డిమాండ్ చేసి రిపేర్ చేయించుకున్నాం, తరిమేస్తే ఎక్కడికి పోవాలని లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడలేదు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డబుల్ బెడ్రూమ్లు ఉంటాను సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను, చీకట్లు ఉంటాను సార్. ఇప్పుడు మొన్న వారం రోజులు అయితే కరెంట్ పెట్టుకోండి సార్. వాళ్ళు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు వచ్చారు సార్. మళ్ళీ ఉండొద్దు అంటారు సార్. మరి మా పరిస్థితి ఏంటి సార్? మాకు న్యాయం చేయాలి సార్. వర్షాలకు మా ఇల్లు మొత్తం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పదన వస్తుంది సార్. అన్నీ ఉండలేకపోతున్నాం సార్. మా ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అలా నడుస్తుంటే గుంతలు పడుతున్నాయి సార్. చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం సార్. వాళ్ళకు జ్వరాలు, సర్దులు, దగ్గులు ఇవన్నీ వస్తున్నాయి సార్. మేము చేసుకుంటే బతకట్టలేం సార్. మాకు పెట్టే సోమత కూడా లేకుండా ఉండడం వల్ల డబుల్ బెడ్రూమ్లకు రావడం అయింది సార్. అకాల వర్షాలు మొన్న వచ్చినటువంటి ఒక 24 గంటల వర్షాలు, ఆ వర్షాల కారణంగా మాకు జలమయమై మా ఇల్లు కూలిపోయి, మా పెంకిడిల్లు పరదాలు కప్పుకున్న పరదలు చినిగిపోయి గాడు ద్వారాలకు మాకు చాలా ఇబ్బందుల పాలై పాములు, తేళ్ళు ఆ వర్షంలో మేము ఉండలేక గత ప్రభుత్వం కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో నాకు భూమి లేదు, ఏమీ లేదు కాబట్టి నా ఇల్లు కూలిపోయే శిథిలావస్థలకు ఉన్నది కాబట్టి ఇక్కడికన్నా పోయి తలదాచుకుందామని ఈ డబుల్ బెడ్రూమ్లకు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అన్న మాలాంటి నిరుపేదలకు, లేని వాళ్లకు, ఇళ్ళ కిరాయి ఉన్న వాళ్లకు, ఇల్లు కూలిపోయిన వాళ్లకు మరి ఈ ప్రభుత్వం అన్న పంచుతుందన్న ఉద్దేశంతో మీరు ఈ పంపకాలు చేసి మాలాంటి నిరుపేదలకు, లేని వాళ్లకు మాకు ఇల్లు కేటాయిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.